జై కవితక్క. మొన్న 28వ తారీఖు మంగళవారం రాత్రి 8 నుంచి 9 మధ్యలో 70 సంవత్సరాలు ఉన్న ముసలాయన కాలువలో పడి కొట్టుకుపోయాడు. ఇప్పటిదాకా ఆయన దొరకలేదు. మీరు ఈ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీరు హైడ్రా అనేసి పెట్టారు, పోలో పెట్టారు. దేని గురించి పోలో పెట్టారు? ఈ నాళాల గురించి కదా. ఇప్పటిదాకా ఆ నాళాలని పట్టించుకోవాలి. ఆ నాళాలు పట్టించుకోకపోతే ఇప్పుడు ఏమంటే ఆ హైడ్రాలో పోయిన ఇల్లు వేస్ట్ అయ్యింది. పబ్లిక్ రోడ్డు మీద వచ్చారు, ఆ పబ్లిక్ కాలువలో కొట్టుకుపోతున్నారు నాలుగులో. మీరు దీనికి ఎమ్మెల్యే గారు కానీ, కార్పొరేటర్ గారు కానీ, సీఎం గారు కానీ దీనికి ఏమన్నా తీసుకున్నారా పొజిషన్? ఏం తీసుకోలేదు. ఇప్పుడు దాకా 3 రోజులు అయింది. 3 రోజుల దాకా ఆ బాడీ కూడా దొరకలే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమయ్యారో అది కూడా చూపించలేదు మీకు. జర దీని గురించి చూడండి. ఖాళీ హైడ్రా పెట్టి ఇల్లు కూలగొట్టడం కాదు. పబ్లిక్కి ఏం కావాలో అది చేయండి. ఈరోజు తెలంగాణ రక్షణ సేన శ్రీలింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ అన్న ఆదేశాల మేరకు ఈరోజు ఘటన ఏదో జరిగిందో వైశాలి నగర్ నారాయణ ఎస్టేట్ రోడ్లో ప్రేమ్నగర్ నివాసి అయిన బాలయ్య అనే వ్యక్తి మొన్న వరదకు ఇయ్యాలంటే 3 రోజులు ఆయన కొట్టుకుపోయిండు. అందువల్ల ఈరోజు వచ్చినాము. గవర్నమెంట్ ప్రభుత్వము ఎప్పుడైనా చనిపోతే అప్పుడు నాళాలు, రోడ్లు ఇవన్నీ చూస్తున్నారు తప్పితే ఎప్పుడు రోడ్ల మరమ్మతులు కాదు, నాళాల మరమ్మతులు చేయాలి. డ్రైనేజ్లో మ్యాన్హోల్ ఎన్ని డక్కన్లు లేవు, మూతలు లేవు. ఎంతోమంది హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు పడిపోయిన పరిస్థితి ఉన్నది. మొన్ననే మా ఇన్ఛార్జ్ గారు మన 5 రోజుల కింద డ్రైనేజ్లో పడిపోతే ఆ మనిషికి కూడా మేము తెలంగాణ రక్షణ సేన మా ఇన్ఛార్జ్ గారే ఆదుకున్నాడు. ఇట్లా ఈ యొక్క వ్యక్తి చనిపోయినప్పుడే గవర్నమెంట్ వచ్చి పనిచేస్తుడు కాదు. ఇంకా ముందు చూడండి, చాలా ఉన్నాయి. చందనగర్ డివిజన్లో, అబిస్పేట్ డివిజన్లో కొన్ని మూతలు లేచి ఉన్నాయి. ఆ మూతలను మరమ్మతు చేసి ఆ మూతలు పెట్టాలి. ఇంకోటి ఇట్లాంటి నాళాల మీద ఇటువంటి బిల్లలు, పెద్ద బిల్లలు, సిమెంట్ బిల్లలు పెట్టాలని మా డిమాండ్. జై తెలంగాణ, జై టీఆర్ఎస్, జై కవితక్క. ఈ మొన్న మంగళవారం రోజు 28 తారీఖు 8 గంటల సమయంలో నాళ్ళలో పడి కొట్టుకుపోవడం జరిగింది. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కు నాళాలు అనేవి ఈ వర్షాకాలమే గుర్తొస్తాయి, అంతకుముందు గుర్తురావు. ఉన్న కాంగ్రెస్ పార్టీ సీఎం గారు, ఎమ్మెల్యే గారు, స్థానిక కార్పొరేటర్లు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇట్లా అయినప్పుడే స్పందిస్తారు. అంతకుముందే జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ రావు కదా. ఇంతకుముందు గతంలో ఎన్నోసార్లు వచ్చినాయి. ఎన్నిసార్లు వచ్చినా 4 రోజులు వచ్చిన రోజు మాత్రమే గుర్తుంటుంది. దాని తర్వాత మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ యథావిధిగా అదే నడుస్తుంది. ఇప్పుడు హైడ్రా మీద ఉన్న ఇంట్రెస్ట్ దీని మీద పెట్టింటే ఈరోజు ఈ ప్రాబ్లం జరిగేది కాదు కదా. ఆ కుటుంబాన్ని ఎమ్మడే ఆదుకునాలని కోరుకుంటున్నాను. జై